మాజీ మంత్రి ఆర్కే రోజా గారు ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా నటిస్తూ ఉంటారు, ఎలా మాట్లాడుతూ ఉంటారు అనేది ప్రతిసారి చూస్తూనే ఉంటాం. ఆవిడ నోటి దురుసు మాటలు అనేవి ప్రతిసారి కూడా వైరల్ అవ్వడంతో, ఈసారి కూడా వైరల్ అవ్వడంతో ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో ఒక వైరల్ ట్రోల్ అయితే జరుగుతుంది. అదేంటి అనంటే ఒక్కసారి ఆ ఆడియోని వినిపిస్తాను. మీరు విన్న తర్వాత మళ్ళీ మనం క్లియర్‌గా మాట్లాడదాం. ఈ రోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రైట్, విన్నారు కదా. మాజీ మంత్రి ఆర్కే రోజా గారు ఏం మాట్లాడుతున్నారు, ఈ రోజు అధికారం ఉంది కదా అని చెప్పి ఎగిరెగిరి పడితే రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగిరెగిరి పడిన ప్రతి ఒక్కరిని కూడా ఎగరేసి తంతాం అని చెప్పి ఈవిడ స్టేట్మెంట్ చెప్తున్నారు. అంటే గత 5 ఏళ్ళు కూడా ఖచ్చితంగా వీళ్ళు ఇలా చేయబట్టే కదా ఓడిపోయింది. గత 5 ఏళ్ళు కూడా అధికార దాహంతో ప్రజల్ని పట్టించుకోక, ముఖ్యంగా నాయకులు ప్రజలకు సమస్యలు పట్టించుకోవడం మానేసి ఎంతసేపు అవినీతి, దోపిడీలు, దౌర్జన్యాలు, అక్రమాలు చేయడంతోనే కదా ఈరోజు ఓడిపోయింది. ఈరోజు ఎగిరెగిరి పడుతున్నారంటే ఎవరు ఎగిరి పడుతున్నారు? అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎగిరారు, అధికారం పోయిన తర్వాత ఇప్పుడు కూడా మీరే ఎగురుతున్నారు. అది అందరికీ తెలిసిన వాస్తవమే. ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి, కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా ప్రజల మీద వ్యతిరేక చూపించడానికి మీరు ఎన్ని శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. ఇక్కడ ఎగిరెగిరి పడుతుందంటే ఎవరు? వైఎస్ఆర్సీపీ నాయకులే. ఇక్కడ జనసేనకి సంబంధించే కానీ, టీడీపీకి సంబంధించే కానీ, బీజేపీకి సంబంధించే కానీ ఎవరు కూడా అత్యుత్సాహం చూపించి ఎగిరెగిరి పడడం లేదు. ఎవరో ఒకరో ఇద్దరు పిచ్చి వేషాలు వేస్తున్నారేమో కానీ 99% ఎవ్వరూ కూడా హద్దులు మీరు మాట్లాడడం లేదు, హద్దులు మీరు ప్రవర్తించడం లేదు. ఈరోజు మీరు అధికారంలో లేకపోయినా కానీ మీరే ఎలా మాట్లాడుతున్నారు. మొన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక మహిళ మీద, ఒక మహిళా ఎమ్మెల్యే మీద ఎంత నీచంగా మాట్లాడారు అనేది అందరికీ తెలుసు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఇంకా కార్ల కింద ముఖ్యంగా అభిమానులు తొక్కించుకుంటూ వెళ్ళిపోవడమే కానీ, దాడులు జరగడమే కానీ, రాళ్లు విసరడమే కానీ, చెప్పులు కొట్టడమే కానీ, ముఖ్యంగా మామిడి పంటను నాశనం చేయడం కానీ, ఇలా రకరకాలుగా జరుగుతాయి. ఎన్ని విధాలుగా చూసినా కానీ ఎగిరెగిరి పడేది మీరే. ఇక్కడ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మాట్లాడేది ఎగరేసి తంతాం అని అంటే ఇప్పటికీ కూడా ఆవిడ భాష అనేది మారడం లేదు. మొన్ననే రీసెంట్గా ప్రతి ఒక్కడికి తాట తీస్తాం, తొక్క తీస్తాం అనే విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆవిడ గురించి ఎవరైనా మాట్లాడితే ఆవిడగా ఫీల్ అయిపోతున్నారు. ఆవిడ ఇష్టానుసారంగా ఒక రాజకీయ నాయకుడి గురించో, ఒక మగవాడి గురించో, ఒక అధికారి గురించో, ఒక వ్యక్తి గురించో మాత్రం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అంటే ఆవిడ మాట్లాడితే మాత్రం తప్పు లేదు, ఆవిడ గురించి ఎవరైనా మాట్లాడితే తప్పు అనేటట్టు మాట్లాడడం జరుగుతుంది. ఇదే ఇంటర్వ్యూలో ప్రెస్ మీట్లో ఆవిడ మాట్లాడుతూ ఇంకొక విషయం ఏంటి, గాలి భానుప్రకాష్ నన్ను అంత నీచంగా అవమానించినప్పుడు మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు కూడా ఆయన మీద కేసులు పెట్టలేదు అన్నారు. మీ మీద అన్నది కేవలం 2000 రూపాయలు ఇస్తే మాజీ మంత్రి ఆర్కే రోజా ఏ పనైనా చేస్తుంది, ఈరోజు 2000 కోట్ల రూపాయలు సంపాదించిందని చెప్పి ఆయన చెప్పారు. ఒక రకంగా తప్పనే అనుకుందాం. మరి దాని గురించి మీరు కేసు పెట్టలేదు, సపోర్ట్ చేయలేదు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారే. మరి కోవూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఏకంగా ఒక మహిళా ఎమ్మెల్యేని ఎంత నీచంగా మాట్లాడారండి. ఆవిడ బోరుబావి అని, బస్టాండ్లో తిరిగిందని, రైల్వే స్టేషన్లో తిరిగిందని, చెన్నైలో పిహెచ్డీ చేసిందని, హైదరాబాద్లో పిహెచ్డీ చేసిందని, బెంగళూరులో పిహెచ్డీ చేసిందని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కక్కుర్తిపడి ఆవిడని పెళ్లి చేసుకున్నారని, రాత్రికి రాత్రే ఆవిడ ఏదో ఒకటి చేసి చంపేస్తుందని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ అన్న చెప్తే, నేను జిల్లా మొత్తం తిరిగి ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చి ఆయనకి పెళ్లి చేద్దును, ఆయన కక్కుర్తిపడి ఆవిడని పెళ్లి చేసుకున్నాడని చెప్పి ఇంతకంటే కూడా ఇంకా నీచంగా మాట్లాడారు. ఇవన్నీ కూడా మాట్లాడడానికి నాకే తప్పు అనిపిస్తుంది. ఇన్ని మాట్లాడినప్పుడు ఆయన మీద ఈ మహిళా ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు ఇల్లు దాడి చేయడంలో తప్పే ఉందండి. ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అనుచరులు వెళ్ళి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం తప్పు అని అంటే, మరి ఆయన మాట్లాడిన మాటలు ఒక బహిరంగ వేదికగా ఒక 200-300 మంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త వాళ్ళ ముందు అంత నీచంగా మాట్లాడినప్పుడు ఆ మహిళా ఎమ్మెల్యేకి ఎంత బాధ అనిపిస్తుందండి. ఆవిడ్ని చేసుకున్న భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ గారికి ఆయనకి ఎంత బాధ అనిపిస్తుందండి. ఇప్పుడు రాజకీయంగా విమర్శిస్తే రాజకీయంగా విమర్శించాలి. ఆవిడ రాజకీయంగా విమర్శించారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతి కుంభకర్ణుడు అని చెప్పి ఆవిడ ఏదో మాట్లాడారు. మీరు కూడా అదే విమర్శించండి, మీరు కూడా ఆవిడ చేసిన తప్పులు బయట తీయండి. అంతే తప్పితే పర్సనల్గా అటాక్ చేసి, వ్యక్తిగతంగా అటాక్ చేసి ఆవిడని అంత నీచంగా అవమానించవలసిన అంత అవసరం లేదు కదా. ఈరోజు మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మాట్లాడుతున్నారు ఎగిరెగిరి పడిన ఎగరేస్తామనంటే, గతంలో మీరు చేసిన తప్పిదాల వల్ల ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఇదే స్టిల్ కంటిన్యూ అయితే 2029లో మీరు అధికారంలోకి వస్తారనే ఒక నమ్మకం ఉందా లేదనేది ముఖ్యంగా మీకు ఉన్నా కానీ ప్రజలకి తెలియాలి. ప్రజలు మిమ్మల్ని ఆదరించాలి.
ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా ఓట్లేసి వీళ్ళే బెటర్ అనే ఫీల్ అయితేనే మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారు. మీరు అధికారంలోకి రాకపోతే మళ్ళీ మీ పరిస్థితి ఏంటి? ఇప్పటికే కూడా ఈసారి అధికారం పోయినందుకే మీ పార్టీ కుదేలైపోయి పార్టీ మొత్తం భూస్థాపితం అయిపోయింది. ఇంకొకసారి పార్టీ అధికారంలోకి రాకపోతే పార్టీ మొత్తం కూడా తీసేయవలసిన పరిస్థితి అయితే వస్తది. అందులో ఎటువంటి సందేహం అనేది లేదు. ఎందుకంటే ఇప్పటికే కూడా చాలా మంది పార్టీలు మారిపోయారు, సైలెంట్ అయిపోయారు. సీనియర్ రాజకీయ నాయకులైతే అసలు పార్టీకి మాకు సంబంధం లేదనే విధంగా వాళ్ళు వ్యవహరించడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మాట విధానం కానీ, మాట వ్యవహార శైలి కానీ కొంత దూకుడుతనం అనేది తగ్గించుకుంటే మంచిది. ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎగిరెగిరి పడినోడిని ఎగరేసి తంతామనంటే ఎవరిని తంతారు? ఎందుకు తంతారు? అంత తప్పులేం చేశారు? మీరు అలా చేస్తే ఒకవేళ మీరు అధికారంలోకి వచ్చినా అలా చేస్తే ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ ఇంకొకసారి బలమైన బుద్ధి చెప్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. మీకనే కాదు, కూటమి నాయకుల్లో కానీ, చంద్రబాబు నాయుడుకే కానీ, పవన్ కళ్యాణ్‌కే కానీ, నారా లోకేష్‌కే కానీ, ఇంకొక నేతలకు ఎవరికైనా కానీ ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రజలే న్యాయ నిర్ణేతలు. వాళ్ళు ఏదనుకుంటే అది చేయగలరు. ఈరోజు మీరు 5 ఏళ్ల పదవి వస్తే చాలు అని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ 5 ఏళ్ళు పదవిలో ఉంచడానికి వాళ్ళకి ఓటు అనే ఒక ఆయుధం ఉంది. ఆ ఒక్క ఆయుధంతో ముఖ్యంగా మిమ్మల్ని, మీ భవిష్యత్తుని తిరగరాయడం జరుగుద్ది. అది గుర్తుపెట్టుకొని మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మాట్లాడితే మంచిది.